RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భవ్య అయోధ్య శ్రీరామ్ జన్మభూమి దివ్య రామ మందిరం గురించి GSN ఫౌండర్ పాంచాలి రామకృష్ణ, జర్నలిస్ట్ సంతోష్ పాణిగ్రాహి కాసేపు రామ మందిర చరిత్ర పునఃపననం చేశారు. మొఘల్ పాలన సమయంలో బాబర్ 1528-29 మధ్యలో వేల సంవత్సరాల నుండి ఉన్న శ్రీరామ్ మందిరాన్ని పగలగొట్టి అఖండ భారత రాష్ట్ర పునాదులు కూకటి వేళ్లతో తీయాలి అని దుర్బుద్ధితో బాబ్రీ మసీద్ కట్టాడు. నాటి నుండి నేటి వరకు కొన్ని లక్షల బలిదానాలతో RSSV, HP ఇంకా ఎన్నో భారత్ సంఘాల ప్రతిఫలం ఈ భవ్య మందిరం. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు పిలుపు రాగా దాదాపు 25 లక్షల మంది హాజరయ్యారు. పిమ్మట అప్పటి ప్రభుత్వం 25,000 రక్షక భటులను నియమించింది. వారు రాత్రి 9 గంటల వరకు కాపలా ఉన్నారు. వారి నియమిత కాలం అనంతరం గుణపాలు మరియు సమిట్లు తీసి కరసేవకులకు సహాయం చేశారు. ఇలాంటి గొప్ప చరిత్ర గురించి మాట్లాడుతూ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా ఒక జ్ఞాపకం. ఒక పెద్దాయనకు 4 కూతుర్లు, 5 కుమారులు ఉండగా వారికి ఆస్తి గొడవలు రాకుండా ఇది నీకు అది వాడికి అంటూ ఆస్తులు పంచి నేను రామజన్మభూమి బలిదానంకు వెళుతున్నా అంటూ ప్రయాణం కొనసాగించాడు. ఇలాంటివి ఎన్నెన్నో అంటూ మనవంతు ఉడతా సహాయం అంటూ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు, కరపత్రం విద్యార్థులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో పంపిణీ చేశారు.